మీరు కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ లేకపోతే బీఎస్సీ నర్సింగ్ కానీ బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ కానీ లేకపోతే ఫార్మసీ కానీ ఎల్ఎల్బి కానీ ఇలా ఏది చదువుతున్నా కూడా మీకు కొటక్ కన్యా స్కాలర్షిప్ అనే పేరుతో కొటక్ ఫౌండేషన్ వాళ్ళు 1,50,000 రూపాయలు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ముందుకు రావడం అయితే జరిగింది. మీరు కూడా ఈ స్కాలర్షిప్ పొందాలి అనుకుంటే ఆన్లైన్లో ఎప్పటిలోగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్ అవసరం ఉంటుంది, ఎలాంటి క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీకు ఆవశ్యకత ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేయాలి అనుకుంటే సెప్టెంబర్ 30, 2024 లోపలే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేస్తారు, చూసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎలిజిబిలిటీగా తీసుకున్నట్టయితే 75% స్కోర్ అనేది ఇంటర్మీడియట్లో మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి 6 లక్షల రూపాయలు లోపలే ఉండాలి అనేది కూడా చెప్తున్నారు. పూర్తిగా ఇది గర్ల్స్ స్కాలర్షిప్ అనమాట, బాయ్స్కి అయితే ఎలిజిబుల్ ఉండదు. అలాగే 2024-25 అకాడమిక్ ఇయర్లో మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, గ్రాడ్యుయేషన్ డిగ్రీ లైక్ ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి 5 ఇయర్స్, బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ బిఎస్, ఎంఎస్, బిఎస్ రీసెర్చ్ ఇన్ ఐఎస్సిఆర్, ఐఐఎస్సి బెంగళూరు ఆర్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్, డిజైన్, ఆర్కిటెక్చర్ ఎక్సెట్రా ఈ కోర్స్ కానీ చేస్తున్నట్టయితే మీరందరూ కూడా ఈ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. బెనిఫిట్స్ కానీ తీసుకున్నట్టయితే 1.5 లక్ష రూపాయలు సంవత్సరానికి మీకు రావడం అయితే జరుగుతుంది. అలాగే అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ చూస్తే ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డ్, అలాగే పేరెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఫీజ్ స్ట్రక్చర్, అలాగే బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్, కాలేజ్ సీట్ అలొకేషన్ డాక్యుమెంట్, కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, అలాగే ఒక ఫోటో, అలాగే డిజబిలిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఉన్నట్టయితే, నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ అంటే సింగిల్ పేరెంట్ ఆర్ ఆర్ఫన్ క్యాండిడేట్స్ మాత్రమే ఇది, అలాగే ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది హౌస్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండదు, డైరెక్ట్గా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మెరిట్ ఆధారంగానే. ఇది కొటక్ కన్యా స్కాలర్షిప్ యొక్క అప్డేట్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.